Hello guys, watch this video first. How to do clip to clip blur and shake effect added in clip to clip by clip. How to add? In this video I am explain the full tutorial of this blur and shake effect how to add. First of all మీ వీడియో క్యాప్కట్ కాబట్టి క్యాప్కట్ ఓపెన్ చేస్తారు కాబట్టి మీ ఏదైనా VPN కనెక్ట్ చేసుకోరు. కనెక్ట్ చేసుకొని ఇక్కడ కనెక్ట్ చేసుకుంటున్నాను VPN కనెక్ట్ చేసుకొని క్యాప్కట్ ఓపెన్ చేసుకోరు. ఆఫ్టర్ న్యూ వీడియో అని క్లిక్ చేసుకొని మీ క్లిప్స్ని యాడ్ చేసుకోరు. క్లిప్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్ యాడింగ్ క్లిప్స్ ఐఎమ్ యాడింగ్ మై క్లిప్ యాడ్ చేసుకుంటున్నా. యాడ్ అని క్లిక్ చేస్తా. యాడ్ అని క్లిక్ చేసుకొని టైం లైన్ యాడ్ చేసుకున్నాక ఇది నా ఫుల్ వీడియో. దీన్ని ఎక్కడ కట్ చేసుకొని ఎక్కడ నాకు ట్రాన్సాక్షన్ కావాలో అక్కడ స్ప్లిట్ చేసుకొని కట్ చేసేసుకుంటున్నా. కట్ చేస్తున్నా. ఎగ్జాంపుల్ నేను టూ క్లిప్సే దానికి యాడ్ చేస్తా కాబట్టి చూపడానికి ఎగ్జాంపుల్ టూ క్లిప్సే కట్ చేసుకొని పెట్టుకున్నా. ఆఫ్టర్ దట్ స్ప్లిట్ చేసుకోరు మీ వీడియోస్ అన్ని క్లిప్ బై క్లిప్. ఆఫ్టర్ ఎఫెక్ట్ అని క్లిక్ చేసుకొని వీడియో ఎఫెక్ట్స్ ఆన్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ షేక్ అనే ఆప్షన్ ఉంటుంది. లేకపోతే మీరు సెర్చ్ చేసుకోరు. షేక్ అనే క్లిక్ చేసుకొని మీ టైం లైన్ కొద్దిగా జూమ్ వేసుకొని ఎక్కడ కావాలో క్లిప్కి అక్కడ మనం డ్రా చేసుకొని పెట్టుకోరు. ఎఫెక్ట్ అక్కడ షేక్ ఎఫెక్ట్ అనే అప్లై అవుతుంది. అక్కడ నాకు ఇంత అలవాటు కావచ్చు ఇంత మందం చేసుకుంటున్నా. ఆఫ్టర్ దట్ జూమ్ వేసుకోరు. దాని తర్వాత షేక్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి ఆబ్జెక్ట్ పైన క్లిక్ చేసి ఆల్ వీడియోస్ అని క్లిక్ చేయాలి. ఆఫ్టర్ కొద్దిగా మూవ్ ఇచ్చి పైన ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని అన్ని జీరోస్ పెట్టుకోరు. నేను కొద్దిగా మిస్టేక్ అయింది అక్కడ నాకు. అది కొద్దిగా అవి తీసేసుకొని లాస్ట్ పాయింట్ కీ ఫ్రేమ్ ఆడేసుకొని జీరో మధ్యలో మిడిల్ పాయింట్కి వచ్చి ఇక్కడ ఒక మధ్యలో మిడిల్ పాయింట్కి వచ్చి కీ ఫ్రేమ్ ఆడేసుకొని ఇక్కడ మీకు ఎంత కావాలనో ఇంటెన్సిటీ స్పీడ్ అంత అడ్జస్ట్మెంట్ చేసుకొని పెట్టుకోరు. షేక్ అక్కడ ముందమే అవుతుంది అన్నట్టు. ఆఫ్టర్ ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసినాం. కొద్దిగా షేక్ అక్కడ చూపెడతాడు. షేక్ అవుతుంది అక్కడ ముందమే క్లిప్ బై క్లిప్. ఆఫ్టర్ దట్ అప్పుడు మళ్ళీ ఎఫెక్ట్లోకి పోయి ఇక్కడ బర్ర అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్ మార్కెట్ కేసి సేమ్ ఎక్కడ కావాలో అక్కడ మనం తీసుకొని మిగతా ప్రోడక్ట్ ట్రిమ్ చేసుకోరు. లేకపోతే ఇక్కడ మనం డ్రాగింగ్ చేసుకోరు. ఇక్కడ మనం డ్రాగింగ్ చేసుకొని జూమ్ ఎత్తున్న టైం లైన్ మీకు ఏర్పడేటట్టు. ఆఫ్టర్ దట్ సేమ్ ఆ షేక్ ఎట్లా చేసినాము వర్క్ కూడా అంతే చేయాలి. ఆబ్జెక్ట్లోకి సెలెక్ట్ మళ్ళీ సేమ్ అంతే వేసుకొని సెలెక్ట్ ఆల్ వీడియో వేసుకొని ఫస్ట్ కీ ఫ్రేమ్ ఇచ్చి జీరో వేసుకొని లాస్ట్ ఫ్రేమ్ కీ ఫ్రేమ్ ఇచ్చుకొని జీరో వేసుకోరు. ఆఫ్టర్ దట్ సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చి కీ ఫ్రేమ్ ఇచ్చి మీకు ఎంత వన్ బర్ ఎఫెక్ట్ అంత పెట్టుకోరు. నేను ఇక్కడ 40 పెట్టుకుంటున్నా. రైట్ మార్క్ ఇచ్చేయరు. షేక్ అండ్ బర్ రెండు ఎఫెక్ట్లు ఆడేది. ఆఫ్టర్ దాన్ని డూప్లికేట్ చేసుకోరు. చెప్తా ఇట్లా మీకు ఎఫెక్ట్ అనేది కనబడుతుంది చూడండి. నేను కొద్దిగా స్లో వేసి పెడతా మీకు ప్రేయర్ పడుతుంది. ఎవరినైతే డూప్లికేట్ చేసుకొని మిగతా క్లిప్స్ యాడ్ చేసుకోరు. సేమ్ షేక్ ఎఫెక్ట్ బర్ ఎఫెక్ట్ రెండు ఎఫెక్ట్లను డూప్లికేట్ చేసుకొని మిగతా క్లిప్కి యాడ్ చేసుకోరు. ఇట్లా సేమ్ కాపీ పేస్ట్ తిరగా సేమ్
ఆఫ్టర్ దట్ చూడరు ఇంత ఎట్లా అయిపోతుంది ఎఫెక్ట్ కట్టిపోయినట్టు. అట్లా మీ ఎన్ని క్లిప్స్ ఉన్నాయి అన్ని క్లిప్స్కి యాడ్ చేసుకోరు. అంతే. సౌండ్ ఎఫెక్ట్ ఇప్పుడు సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేయాలి కాబట్టి సౌండ్ ఎఫెక్ట్స్ ఆడియోలో క్లిక్ చేసి సౌండ్ ఎఫెక్ట్ క్లిక్ చేసుకొని సెర్చ్ బార్లో యూస్ క్లిక్ చేసుకోరు. నేను క్లిక్ చేసుకుంటున్నా ఫస్ట్. నాకు మీ వీడియోకి తగ్గట్టు మీ యూస్ క్లిక్ చేసుకోరు. నేను ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటున్నా. అప్పుడు ఇంకా సినిమాటిక్ మంచిగా అనేది ట్రాన్సాక్షన్ అనేది మంచిగా సినిమాటిక్గా కనబడుతుంది మీకు. అంతే. దిస్ ఇస్ కాల్డ్ షేక్ అండ్ బర్న్ ఎఫెక్ట్.